రంగారెడ్డి ఉప్పర్పల్లి పిస్తా హౌస్ లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి చొరబడ్డ రౌడీ షీటర్లు కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. హోటల్ సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. పార్కింగ్ వద్ద హంగామా సృష్టిస్తూ టూ వీలర్స్ ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన సిబ్బందిపైన దాడి చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదే ఘటనపై అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఉప్పల్పల్లి పిస్తా హౌస్ లో రౌడీ మూకలు ఒక్కసారిగా వీరంగా సృష్టించారు. హోటల్లో ఉన్నటువంటి కస్టమర్స్ తో పాటు సిబ్బంది పైన ఏకతాటిగా దాడి చేస్తూ కూడా వాహనాల ధ్వంసానికి పాల్పడ్డారు. అయితే అకారణంగా హోటల్లో ఉన్నటువంటి సామాగ్రిని ధ్వంసం చేసి భోజనం చేస్తున్నటువంటి యువకులపై కూడా పిడిగుద్దులు గుద్ది వాళ్ళని భయాందోళనకు గురి చేసి కూడా అక్కడి నుంచి వాళ్ళంతా పారిపోయే విధంగా కూడా చేశారు. దాదాపు 17 మంది గ్యాంగ్ సంబంధించి ఇంతలో కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా సీసీ కెమెరా రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అడ్డుకోబోయిన సిబ్బంది పైన కూడా దాడి చేశారు. అసలు ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అంశానికి సంబంధించి ప్రస్తుతం అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. పిస్తా హౌస్ యాజమాన్యం ఫిర్యాదు మేరకైతే దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తున్న నేపథ్యంలో కూడా దాడి చేసిన వ్యక్తులకు సంబంధించి కూడా వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్టు కనిపిస్తోంది. వాళ్ళు దాడి చేస్తున్న దృశ్యాలు వారి మొబైల్ ఫోన్ లో కూడా వీడియో చిత్రీకరణ తీస్తున్నారంటే అది మిగతా వాళ్ళని బెదిరించే అంశానికి సంబంధించి, అంటే యాజమాన్యానికి సంబంధించి ఆ పిస్తా హౌస్ యాజమాన్యాన్ని బెదిరించే ఉద్దేశమా, లేదంటే ఆ ల్యాండ్ వివాదానికి సంబంధించి ఏమైనా వివాదం ఉందా, లేదా గతంలో పిస్తా హౌస్ యాజమాన్యంతో వివాదం కోసం అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. దాడి పాల్పడ్డ 17 మంది ఎవరైనా అంశానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ గుర్తించి వాళ్ళ ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.